రాష్ట్రంలో ఎలక్షన్లు అనేటివి నిష్పక్షపాతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్కు కొన్ని పవర్స్ ఇచ్చారు. స్వతంత్రంగా వ్యవహరించడానికి, సజావుగా ఎన్నికలు జరగడానికి ఒక నియామావళి అవకాశం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ అండర్లో పనిచేయాలి. కానీ ఎక్కడ కూడా స్టేట్లో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు. నామమాత్రంగా అనిపిస్తూ ఉంది. మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం నడుపుతున్నట్లు అనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు. పోలీసులే డైరెక్ట్గా వాళ్ళే ఎక్సైజ్, వాళ్ళే రెవెన్యూ, వాళ్ళే లా అండ్ ఆర్డర్, వాళ్ళే మొత్తం టోటల్గా యంత్రాంగం మొత్తం కూడా. అంటే దేశంలోనే తెలంగాణ పోలీస్ అని పెద్ద విలువ, గొప్ప పేరు. కానీ ఈరోజు సిగ్గుపడేటట్టుంది. ఎలక్షన్ కమిషన్ సంబంధం ఏమి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు. అంటే అధికార పార్టీకి తలొగ్గి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు, మామూళ్లకు, భూములకు, భూ కబ్జాలకు, శాండ్ మాఫియాకు, ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినట్టు కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని ముగ్గురు పోవాలి, లాంగ్వేజే డిఫరెంట్గా మాట్లాడడం, వాళ్ళ ముందర వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు విడ్రా కావాలని చెప్పని సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మీరు సపోర్ట్ చేయాలా? ఏం బిజినెస్ మాకు తెలుసు కదా, తర్వాత కష్టాలు వస్తాయని. ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు, నీ కొడుకు అక్కడ తిరుగుతావు ఇక్కడ తిరుగుతావు చెప్తా ఉన్నాను. చెప్తా ఉంది టోటల్గా. ఒక వికలాంగుడు 3 పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయనను గుద్దడము, వీళ్ళు ఒత్తిడికి తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము, కిడ్నాప్ చేసి పారిపోవడము. ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఇట్లా జరుగుతుందంటే మేము నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పినాం. గత 10 ఏళ్లలో కూడా ఇట్లా జరగలే. విత్డ్రాల్ చేపించడము, లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది, ఇంకా లోపల ఉంచుకోపోండి అని డబ్బులు వచ్చారు. ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నారు, మందు వంచుకోపోండి అని చెప్పడం, మేము ఉంటామని. సోషల్ మీడియాలో ఎవరు ఊకెందుకు అందరినీ విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేయించుకోరాదండి. ఎట్లా నడుస్తుంది వ్యవహారం? ఎట్లా నడుస్తుంది? ఏం దాడులు ఇవి? ఫ్యాక్చరీజం తరాలు నడుస్తుంది. వాళ్ళకి అసలు మాకు సమాధానం ఏం లేదు, పోలింగ్ చేస్తుంది అనే రీతిలో ఉంది. కారణాలు ఏంటంటే ఇవే కారణాలు. వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే పోస్టింగ్ అర్థంగా నడపండి అని చెప్తున్నాం, సమానంగా చూడండి అని చెప్తున్నాం. మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అని ఏకపక్షంగా ఇవాళ ఎట్లుందంటే రాష్ట్రంలో అందరూ ఏకమైనరు. బీఆర్ఎస్ఏ లేదన్నారు కదా, బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకంత భయం? పార్టీ లేనప్పుడు అందరూ ఇంకా ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ కూడా మరి మేమందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు. మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఎంక్వైరీ చేయండి, మాది తప్ప కరెక్ట్ అనేది చేయండి, పంపించండి. వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి. విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే ప్రజాస్వామ్యం అనేది. రెవల్యూషన్ ఎలక్షన్సే లేకుండా కొట్టడం ఏంది, బెదిరియడం ఏంది, దౌర్జన్యం చేయడం ఏంది, ఇళ్ళ మీద పోయి అర్ధరాత్రి పోయి
మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది, చిన్నపిల్లలు భయపెట్టించడం ఏంది, మీ నాన్న జాగ్రత్త, మీ నాన్న జాగ్రత్త, మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా? అందరినీ ఒకే దగ్గర అడ్మిషన్ తీసుకొచ్చినాం, కానీ ఇలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకులు వెంబడి నడుము బిగించిన వాళ్ళం మేము, జైలు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాలు అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము వదిలిపెట్టాం. ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి వాళ్ళని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం. మీరు ఏమైనా లావాదేవీలు పుచ్చుకోమని చేసుకోండి. ఒక ఆయన మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నా బిజినెస్లు అన్నీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి, పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి. ఇలా బడుగు బలహీన వర్గాల పైన, ఎక్కువగా వికలాంగుల పైన, ఎస్సీ ఎస్టీ పైన వీళ్ళు ఎవడు అడగడు, వీళ్ళని చేస్తే ఏం కాదు, చంపితే కూడా ఏం కాదు, కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.